హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ గురు 01. వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఈ వర్క్స్ లో కానీ పెండింగ్ వర్క్స్ లో కానీ బాగా బిజీ ఉండి అసలు ఒక అన్నని కలవడమే మర్చిపోయాను అనమాట. అన్న ఎట్లా అంటే అప్పుడు వర్క్ 1 year బ్యాక్ వర్క్ చేసి ఇట్లా అందరం ఒక దగ్గర ఉంటుండే అన్న వాళ్ళందరం. ఏమైందంటే కొన్ని రోజుల కింద అన్న వాళ్ళతో లైక్ మాట్లాడట్లేదు, అసలు ఫోన్ అన్ననే ఫోన్ చేస్తుండే. అన్ననే ఫోన్ చేస్తుండు. అన్నని కలవడానికి పోతున్నా. ఒకసారి అన్న ఎంత కామెడీ చేశాడంటే ఒకసారి మీరు చూడండి, ఇప్పుడు చూపిస్తాను మీకు. ఓకేనా, చూడరా చూ. అన్నయ్య వచ్చినాడు మాకు, అన్నయ్య వచ్చినాడు, నమస్తే నమస్తే. దా కార్ నడుపుద్దా. ఇప్పుడు అన్నం చూపించిన కదా మీకు, చాలా రోజుల తర్వాత అన్నతో కలిసిన. ఇప్పుడు మీకు ఫన్ అని చెప్పి ఇంతకుముందు చెప్పినట్టు ఒకసారి ఇప్పుడు చూడు అన్న ఏం చేస్తాడు. అన్న చాలా రోజుల తర్వాత నీ ఫీలింగ్ ఎట్లుందన్న తమ్ముని కలిసినందుకు? కొంచెం నిమ్మలం ఉండే, ఇప్పుడే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. అంటే ఇప్పుడు నేను దళిద్రం అంటున్నాను. టార్చర్ అంటున్నా, టార్చర్. కానీ ఏమంటే గ్లామర్ అవుతున్నా మధ్య నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు? ఎదవన్నారు ఎదవ గ్లామర్ అవుతున్నా. స్నానం చేస్తే ఇటు నల్లగా ఉంటున్నా మొత్తం. అంతే అంటవా శివన్న? ఏమైనా గడ్డం పెంచుతున్నావు? పెళ్లి వైఫ్ ప్రెగ్నెంట్ ఉందా? అవునా? పోరీలు వాడద్దా నీ గడ్డం? నీ అమ్మ చెత్త నా కొడక, మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక. కాదురే, అది అట్లా కాదు. ఇగో పోరీలు వాడద్దండి, పోరీలు వాడాలండి అన్నతోటే ఫస్ట్. ఏదైనా నేను మంచోడిని ఉండొచ్చు కానీ నేను చేసే పనులు ఏదో పనులు కాబట్టి తిడతారు. దెంగులు కాయాలి. సరే, ఇద్దరు పిల్లల తండ్రి ఆయన, మళ్ళా ఇంకో పిల్లని ఏం పట్టుకొచ్చినారా? సారీ, ఒక పాప తండ్రి. అరే మళ్ళీ అమ్మాయి లేదంటాడు. ఫస్ట్ సెకండ్ తాడా? ఇప్పుడు ఇంకొక అన్నని కలనికి వచ్చినాం. అన్నని చూపిస్తే ఇప్పుడు మీకు. అన్నయ్య, ఆటో పోయి కార్ వచ్చినావా? నమస్తే. పెళ్లి దావట్లేదా? పెళ్లి చేసుకున్నా. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో. వెల్కమ్ టు మై వరల్డ్. అన్న సిగ్గుపడుతుండు. సిగ్గు కాదు, మీరు మళ్ళా ఏమేం చేస్తారు అసలు. ఇది చూపి ఫోన్ వీడియో తీస్తున్నావు. వీడియో కాదన్న, కాదురా, టార్చ్ లో పెడుతుంది ముఖానికి కనిపిస్తలేని చెప్పి. కాదురా, టార్చ్ లో పెడుతుంది ముఖానికి కనిపిస్తలేని చెప్పి. నేను ఆల్రెడీ క్లారిటీ కనిపించిన కేక్ ఉన్నట్టు అన్న, హీరో లెక్క ఉన్నట్టు. నువ్వు జర వచ్చి విలన్ లెక్క ముఖం చూపినది చూపి అన్న. సిగ్గుపడుతున్నాం రా, నిన్ను పెళ్లి చేసుకుంటున్నా. హీరో హీరో అనిదిరా, హీరో 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 హీరో. పోదామని అడిగానా అన్న? దావట్లేదా? పెళ్ళైందిగా, కొత్త పెళ్ళైంది. దావట్లేదా చింటనా? అన్నా దావట్లేదా అన్న? పెళ్ళైతే కనీసం పెళ్లికి చెప్పలే అన్నాను. అది కాదురా భయ్, ఆయనకే ఇంత అన్నం లేదు. దావత్ ఏమిస్తాడు ఎప్పు. నీతో చదువుతుందని అందరిది. చాలా మా వాడు ఉన్నాడు కదా, చాలా క్లోజ్ ఫ్రెండ్. ఆడు వాడి బండిలకే చాలా ఇబ్బంది పడుతుంటే ఆర్థిక సాయంతో చాలా జాలి దయతో నేను వాడిని దింపుతున్నాను. ఎందుకంటే మన మానవత్వం ఉందండి, వానికి లేదు. సిగ్గు లేదు మీ అందరికి. ఇస్తాడండి దింపుతున్నా అని చెప్పి. అవునా అన్న? సిగరెట్ ఉందా? ఇచ్చేసే కొంచెం. లేదు వద్దు, నేను అట్లా తాగా. ఇక నాకు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారంత వరకు మన ప్రపంచం బాగుపడదు. చెప్తున్నా కదా, అందుకే నెట్ చాలా స్లో వస్తుంది హైదరాబాద్ లో. నెట్ చాలా స్లో వస్తుంది ఇట్లాంటి వాళ్ళ వల్లే. వీళ్ళ వైరస్ దానికి ఎక్కింది కాబట్టి చెప్తున్నా కదా, ప్రపంచం అంతా యూట్యూబ్ సబ్స్క్రైబ్ వచ్చిండ్రా. గదిరా నా గుండె, కానీ మీకు మానవత్వం లేదురా. కట్ట పైన వెనక నుంచి ఓడిచిర్రా, మీరు ముందు నుంచి పొడిచిపడుతున్నారు కదా నన్ను. పొగలు ఉత్తరు తప్ప ఒక తాగు అప్పుడు ఇచ్చిన ఆర్రా మీ ముఖాలకి. ఎంగిల్ తాగుతావా? నేను ఆడదాని ఎంగిల్ తాగుతా, మీ ఎంగిల్ తాగుతాడు. కచరా నా కొడక, లోపర్ నా కొడక. సాయిబాబా చాలా 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 చెప్తున్నా కానీ ప్రపంచం అంతా దొంగ నా కొడుకు తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. చూసినా కార్లు వేసుకోవద్దు, నీకు అరువాగా సిగరెట్ ఇప్పాల్సింది పోయి. ఏంది మాటలు? సాల్వా కప్పాల్సింది పోయి, సన్మానం చేయాల్సింది పోయి. ఏంది మాటలు ఇవన్నీ? ఇన్ని మాటలు చాయదానికి పోతున్నాం, చూపిస్తాం ఇక్కడ. అన్న చాయ్ అన్నావు,
ప్లాస్టిక్ ఐస్ క్రీమ్ తినిపిస్తుంది. ఏంటన్నా చాయ్ ఏం తాగుతారా చల్లగా, ఇది వాతావరణం దానికి చల్లగా ఐస్ క్రీమ్ తింటారా. సూపర్ సూపర్. చూడు ఒకసారి ఆ. పండు పడుకో అన్న ఏం చెప్తానా? ఐస్ క్రీమ్. ఐస్ క్రీమా అన్న? మీరు ఐస్ క్రీమ్ తాగేటోళ్ళు అన్న, మందు తాగేటోళ్ళు. మందు బాబులం మేము, మందు బాబులం. అన్నీ ఒకటే కరెక్ట్ పట్టిస్తున్నాను. ఏదో పక్కింటే పార్పిస్తున్నా కదా. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఫస్ట్ ఫస్ట్ మేము తినడం చేస్తాం అన్న మీ నాకు చెప్పి నేను తింటా, మీరు నేను తినేస్తాను. అయితే అప్పుడు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చినప్పుడు తినదు. ఓకే, ఇప్పుడు నేను తినేస్తాను. ఇది నెక్స్ట్ వచ్చినప్పుడు ట్రై చేస్తాను. నువ్వు నీకు తెలుసా ఎట్లా తిన్నాను? తెలుసు కదా పక్క. తెలియకపోతే నాకు ఎప్పుడు నేను తినేస్తాను, చూసుకో. నెక్స్ట్ శ్రీకాంత్ ఏమొద్దన్నా? మొత్తం అడవి పందులన్నిటినీ ఆయన ఒక్కలే చంపేశారు. పందివీరుడు కుమారవర్మ, పందివీరుడు కుమారవర్మ. ఓకే అన్న, ఎట్లుండో తెలుసా అన్న? పెద్దరాయుడు అంటారు ఇష్టం. ఓరు బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూసాను. 27 years కౌంట్ మీద అయిపోయినా. 27 భూమి పుట్టినప్పుడు పుట్టిండు అన్న. అసలు భూమి ఎప్పుడు పుట్టింది చెప్పరా? ఏమో అన్న, వాడికి భూమి పుట్టిందో తెలియదు, మన భూమి పుట్టిన పుట్టినట్ట. మోడల్ మోడల్ సికందర్ మోడల్ స్టేడియంల తత్తరిలే ఈలల్. ఏమర్థమవుతుందో చదువుకుంటే తెలుస్తారా మీకు? స్కూల్కి వెళ్ళాలంటారు అందుకే. బడ్జెట్ మ్యాంగో మ్యాంగో ఫ్లేవర్. అన్న ఇదని చెప్పాను, ఇప్పుడు ఐస్ క్రీమ్ తిన్నావా అన్న? మందు తాగుతాం ఇక మందు వైన్స్ పని అవుతుంది, ఐస్ క్రీమ్ తినాల్సి వస్తుంది. మ్యాంగో అంటే అవన్నీ అప్పుడు సార్. అదంతా అప్పుడండి. ఇప్పుడు నేను మారిపోయాను. మేము రేపు పొద్దున్న 12 తర్వాత మళ్ళీ దాని గురించి ఆలోచిస్తాను. అప్పుడు ఆలోచించాను. అంతే అబద్ధం. మాకు ఐసీలు ఏం చేస్తారు అంటే పొద్దున పూట మొత్తం వైన్స్ అన్నారు. అంతేనా అన్న? వైన్స్ అప్పుడు ఎప్పుడున్నాడా? వైన్స్ అంటే మొత్తం అప్పుడప్పుడు గెస్ట్లా వయసు వస్తాం అంతే. అంతే అంట. శివన్న ఏదైనా మాట్లాడాను? ఎవనివరా నువ్వు? మూగోనివా? అవునక్క. అన్న సిగ్గుపడుతుండ. తినమని చెప్తలే. మ్యాంగో అన్నారు కదా, మ్యాంగో ఆడలో కనిపించలేదు. అంటే మ్యాంగో ఫ్లేవర్ తోటి చేస్తారు అన్నది. ఫ్లేవర్తో మ్యాంగో అని చెప్పారు కదా, మ్యాంగో కంపల్సరీ ఉండాలి. కనీసం ఒక కేజీ కాయనాడు పెట్టాలి. ఏంటి సార్ అది? ఒక కేజీ కాయనాడు పెట్టాలి. అలా నీకేమైనా అర్థమైందా అన్న? ఒక్క ముక్క అర్థమైతే వాడికి ఐస్ గడ్డ లేకుండా వానికి ఏమర్థమైంది చెప్పు. వాడు ఐస్ క్రీమ్ తింటా, ఐస్ గడ్డ ఐస్ క్రీమ్ ఎట్లా తినాలా? చెప్పేవో ఏమో ఐస్ క్రీమ్ తిన్నాం ఒకటి. సో ఇది నాది పద్ధతి. అట్లా అలా 5 minutes later. ఇప్పుడు కంటెంట్ ఆలోచిస్తాడు, ఏం మాట్లాడాలా అని. చెప్పనా? ఇరువమన్నా ఇప్పుడు తిప్పుతా ఉన్నావు అప్పటి నుంచి. ఏమన్నావు? బోర్ కొడుతున్నావు. రా భయ్, పుంగి బజార్ మొత్తం తిరిగి హైదరాబాద్ మొత్తం తిరిగాను. చూస్తానేమో ఇది మంటారు గుడికాడ తిప్పినట్టు ఒక చోట తిప్పుతున్నాను. పీడుంది, ఐస్ క్రీమ్ పాలు రాడుంది, చాయ్ బండి ఈడుంది, అందుకే ఊరు మొత్తం తిప్పుతున్నా. నాకేం తెలుసు? గాడే పట్టుకొస్తాడు అంటే గొంతులు అమెరికన్లో వెనకల్లో కూర్చున్నాడు. ఏం మారుతున్నాడు గాడే చెప్పుడంటే ఏం చెప్తున్నాడు? ఏడికి పోతాం బా, మన హైదరాబాద్ లో ఏపీ పోవాలంటే ఏపీ పోదామా? ఈడ వదిలేసి నువ్వు ఆడిదా పోయినట్టు ఇక్కడ గొప్ప అడుగుతుందా? మీడ అడిగింది ఎవడేస్తారా? మనకి అడుగు అడుగుతుందాం. గీడు గీ టైంలో టిఫిన్ అవుతాడు. ఉదరంతా తినడానికి ఇప్పుడు టిఫిన్ చేస్తాడు. బాయ్. A few moments later. అన్నా అన్న తప్పనా? అన్న తప్పనా? తప్పు చేస్తున్నాడు. స్వచ్ఛ భారత్ చేయమన్నారు, వీళ్ళు ఏం చేస్తుండ్రు? మీ అమ్మ చెత్త నా కొడక, మీ అమ్మ నాని చూశారనుకో. అన్నా చెప్పన్నా. ఏం చెప్పాలరా బాయ్? గిరాదు కూడా పట్టుకొచ్చినావు, ఇక సల్ల ఐస్ క్రీమ్ తినిపిస్తున్నావు, ఇప్పుడు కూల్ డ్రింక్ తాపిస్తున్నావు. నువ్వు చాయ్ తాగుదామన్నా అని చెప్పిన, నువ్వు అడిగి పోయి ఐస్ క్రీమ్ తింటున్నా నాకేం తెలుసు? సరే తిన్నా, ఐస్ చాయ్ అయిపోయిరా అన్న, మళ్ళీ పట్టుకొచ్చి కింద ఇది పెట్టినావు. పోనీ దీని బదులు మందాన పెట్టినా గిదే పెట్టావు. థమ్స్ అప్ మందు తాగొద్దు, నా ఆరోగ్యానికి హానికరం అవుతుంది.
తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. గొంతులో హిమాలయ ప్రదేశాలు అడుగుతుంది. రేపు పిల్లల్ని తీసుకొచ్చి ఆడుకో. సూపర్. నువ్వేమరా ఉచ్చొచ్చిన ఆడికి తిరుగుతున్నావు రాగిరికి చూసేసాను ఈ జన్మకి. చూడడం లేక ఏదో తేడాగా ఉందేంటి? ఏం చేస్తున్నావురా? ఒంటి కప్పట్టుకున్నాడు పట్టుకున్నాడు. తాగపోతే ఆయనకి ఇచ్చే రిటర్న్ 20 రూపాయలు ఇస్తాడు. మన దాకా మనం పూసుకొని అనేది బరాబరా దెంగి దాకా బరాబరా. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. ఎంబరా నువ్వు చెప్పినందుకు అది రావాలి అన్న. పాపం అన్న నువ్వు మా చేయకు. అన్న నువ్వు తాగినందుకు ఆయన తాగాలి. అరే నేనే ఇదిగో ఎట్లుందంటే సిల్పీస్ చూసినావా? సౌండ్ కూడా వచ్చింది. దెంగి తాగాడు. అంటే మళ్ళీ నువ్వు తిడతావేమో అని చెప్పి అట్లా కొంచెం భయం కదా. కాపురు పెట్టితే ఇంక రోడ్డు కాంతా నేను లేదు ఇక్కడ అర్థమవుతుందా? కాకపోతే పర్లేదు పెట్టేసి కార్లో పెట్టి 90 తీసుకోతారు. పొద్దున మొదలు అన్న అన్న ఎంత పడ్డా అన్న కారు? నేను ఇచ్చినంత వాడు చెప్పినంత నేను ఇచ్చిన కారు. ఇది ఎన్నో కారు? ఇది అన్నకి 3-4 కార్లు ఉన్నాయి. ఎన్నో కారు అన్నది? ఇది 7వ కారు ఏమో అనుకున్నా. చిన్నప్పుడు మొన్న కూడా రీసెంట్ ఒక కారు తీసుకున్నాడు. మా 700 రూపాయలు తెచ్చి ఆడుకోనికి ఇట్లా బుర్ర బుర్ర ఇట్లా బుర్ర 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 ఇది పెద్దగా ఉన్నా. కాకపోతే సూపర్ సూపర్. సో కాక వీడియో అయితే ఇంతే. ఇంకా అందరికి నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు మర్చిపోకండి. అట్నే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి.